హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. క్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ వందనములు. గుడ్ మార్నింగ్. ఈరోజు సెకండ్ సాటర్డే అనుకుంటా. సో అంత ఎంజాయ్ చేస్తున్నారా ఫ్రెండ్స్? అయితే మీ అందరికి క్రీస్తు ప్రభునామంలో మీకు వందనములు. సృష్టికర్తవైన దేవా, సృష్టికర్తవైన దేవా, నీ అతి పరిశుద్ధమైన పాదములు, అతి పరిశుద్ధమైన నీ పాదములు, ఒక్క పాదము పరలోకములో, ఒక్క పాదము నీ పాదపీఠముగా భూమిని చేసుకొంటివి. యేసయ్యా, నా యేసయ్యా, నీ మాట మత్తయ్య ప్రవక్త ద్వారా నీవు పలికితివి, నీవు పలికితివి. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీ పాదములు అతి పరిశుద్ధమైనవి, నీ పాదములు అతి పరిశుద్ధమైనవి, నీ పాదములు అతి సుందరమైనవి, నీ పాదములు అతి సుందరమైనవి, నీ పాదములు అతి ప్రేమ కలిగినవి, నీ పాదములు అతి ప్రేమ కలిగినవి. యేసయ్యా, నా యేసయ్యా, నీ పాదములను నేను ఎల్లప్పుడూ, నీ పాదములను నేను
సృష్టికర్తవైన దేవా, నీ పాదములు అతి పరిశుద్ధమైన స్థలములో నివాసమై ఉంటాయి. నీ అతి పరిశుద్ధమైన పాదములు నా హృదయములో దాచియుంటిని. నీ అతి పరిశుద్ధమైన పాదములు నా హృదయములో నేను దాచియుంటిని. ఎల్లప్పుడూ నీ పాదములను నేను ముత్తాడుతుంటిని. ఎల్లప్పుడూ నీ పాదములను నేను ముత్తాడుచుంటిని. నేను సువర్ణమై యుంటిని. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీవు నా ప్రాణమై ఉంటివి. యేసయ్యా, నా యేసయ్యా, నీవు నాకు నా ప్రాణమై ఉంటివి. నీవు నాకు ప్రేమవై ఉంటివి. యేసయ్యా, నా యేసయ్యా, నీవు నాకు నా ఆరోగ్యమై ఉంటివి. నీవు నాకు నా ఆరోగ్యమై ఉంటివి. నీవు నాకు నా సంపదవై ఉంటివి. నీవు నాకు నా సంపదవై ఉంటివి. నీవు నాకు నా జ్ఞానమై ఉంటివి. నీవు నాకు నా జ్ఞానమై ఉంటివి. నీవు నాకు నా ఊపిరై ఉంటివి. యేసయ్యా, నా యేసయ్యా, సృష్టికర్తవైన నా దేవా, నీ అతి పరిశుద్ధమైన పాదములను నేను వర్ణించలేను. నీ పరిశుద్ధమైన పాదములను నేను వర్ణించలేను.
సృష్టికర్తవైన నా దేవా, సృష్టికర్తవైన నా దేవా, సృష్టికర్తవైన నా దేవా, ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనముతో నీవు పలికితివి, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నీ పాదములను నీ అతి పరిశుద్ధమైన పాదములను నేను వర్ణించలేను. యేసయ్యా నా యేసయ్యా, నీవు నాకు నా ప్రేమవైతివి, యేసయ్యా నా యేసయ్యా, నా సృష్టికర్తవైన యేసయ్యా నా యేసయ్యా. సో ఆయన అతి పరిశుద్ధమైన పాదములని ఎవ్వరు కూడా వర్ణించలేము. ఆయన పాదములను భూమి ఆకాశం అతి పరిశుద్ధమైన స్థలములో ఉంటాయి. ప్రకటన గ్రంథంలో దేవుని పాదముల గురించి మరి వర్ణిస్తారు. తర్వాత మత్తయి సువార్తలో ఆయన పాదముల గురించి తెలియపరిచాడు. ఆది కాండం మొదటి అధ్యాయంలో కూడా ఆయన పాదముల గురించి వర్ణించారు ఫ్రెండ్స్. కాబట్టి అతి పరిశుద్ధమైన పాదము హోల్ ఆయన ప్రపంచం అంతటిలో అతి పరిశుద్ధమైన స్థలంలో ఆయన పాదములు ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఆయన పాదాల గురించి మాత్రమే సింపుల్, వెరీ సింపుల్ పడాలనిపించింది తెలియపరుస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ప్రార్థనలో వాక్యంలో ఆత్మీయతలో బలపడాలని మనసారా కోరుకుంటూ ఈ ప్రార్థన విని గ్రహించి మరి మీరు ఎవరైనా సరే అందరినీ ప్రేమించేది యేసయ్య. ఆయన ప్రేమ శాశ్వతమైనది. అందరినీ కూడా ఒకే రకంగా ప్రేమిస్తారు. ప్రేమ నువ్వు ముస్లిం అయినా సరే, క్రైస్తుడైనా సరే, హిందూ అయినా సరే, ఎవరైనా సరే ప్రేమ ఈజ్ ఎ ప్రేమ. సో అలాంటి ప్రేమతో నిన్ను నన్ను పిలిచాడు, ఆహ్వానించాడు ఫ్రెండ్స్. మరందరూ విని గ్రహించి మంచిగా ప్రార్థనలో వాక్యంలో ఆత్మీయ స్థితిలో మంచి మనస్సుతో మంచి ఆలోచనతో మంచి ప్రవర్తనతో మంచి హృదయంతో ఆయన పాదముల గురించి వర్ణించాలి. సో అలాంటి మంచి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిని ప్రేమతో స్వస్థతలు చేసే ప్రపంచ సువార్థికురాలని మీ సరస్వతిని దైవ కృప సబిత గాస్పల్ మిస్టేన్ కణంపల్లి విలేజ్ గాలిమండలం అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా టు వరల్డ్. ప్రజెంట్ గుంటగల్ల దగ్గర మా అమ్మ చెల్లెలు తిన్నే ఇంట్లో ఉంటున్న. టుమారో మార్నింగ్ కణంపల్లి విలేజ్లో సరస్వతి దైవ కృప గాస్పల్ మిస్టర్ కణంపల్లిలో 10 నుంచి సాయంత్రం వరకు ఆరాధన ఉంటుంది. మరి పరుగున వస్తారు కదా. ప్రార్థనలు వాక్యంలో ఆత్మీయ అన్ని విషయంలో ఎంజాయ్ చేస్తాం. కలిసి ప్రార్థిస్తాం, కలిసి స్తుతిస్తాం, కలిసి గాలుస్తాం, కలిసి వాక్యం చెప్పుకున్నాం. ఓకే, వస్తారు కదా. మరి వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. విన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. టు ఆల్ గాడ్ బ్లెస్ యూ. బాయ్. గాడ్ బ్లెస్ యూ.